పచ్చకర్పూరం 50 గ్రాములు, పుదీనా పువ్వు, పుదీనా సత్ అంటారు, ఓకే, వామ్ పువ్వు చూపిస్తాము. నెక్స్ట్ వామ్ పువ్వు 50 గ్రాములు, నెక్స్ట్ ఆవు నెయ్యి 10 గ్రాములు. మనం ఏది చేసినా ఈ పంచగవ్యాలలో ఏదో ఒక ఐటమ్ అందులో ఉండాల్సిందే. వామ పువ్వు, పచ్చకర్పూరం, వామ పువ్వు, పుదీనా 3 కూడా సేమ్ ఒకే కలర్లో ఉంటాయండి. వాసన మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఎయిర్ టైట్, ఎయిర్ వెళ్ళకుండా ఉన్నటువంటి దాంట్లో వామ పువ్వు, పుదీనా పువ్వు 2 మిక్స్ వేసేయండి, అందులో వేసేయండి. ఒక 2-3 మినిట్స్లో 2-3 మినిట్స్ 1 అవర్, ఎక్కువ క్వాంటిటీ అనుకోండి, 1 అవర్ 2 అవర్స్లో మెల్ట్ అయిపోతుంది, మీకు వాటర్ లాగా అవుతుంది. దాంట్లో తర్వాత పచ్చకర్పూరం దాన్ని పౌడర్ లాగా చేసేయండి, ఎందుకంటే అది కరగడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఆవు నెయ్యి యాడ్ చేయండి, అంతే. మీకు ఇప్పుడు స్మెల్ చూపిస్తాను ఎంత బాగా పనిచేస్తుంది అంటే చాలా బాగా పనిచేస్తుంది. లేదంటే మాస్క్లో 2 చుక్కలు వేసుకొని నైట్ మొత్తం పెట్టుకోండి, తగ్గిపోతుంది. కాఫ్, దగ్గు వచ్చింది అనుకోండి, గోరువెచ్చని నీళ్ళల్లో 2 చుక్కలు వేసుకొని తాగండి, తగ్గిపోతుంది. బాగా హెడేక్, జలుబు, ఇవన్నీ రొంప అంటారు కదా, ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మరిగే నీళ్ళల్లో 2 చుక్కలు వేసుకొని ఆవిరి పట్టుకోండి, తగ్గిపోతుంది. మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కడైనా ఉంచండి, 2 చుక్కలు వేసుకొని మర్దన వేసుకోండి, తగ్గిపోతుంది. తలనొప్పి అనుకోండి, 2 చుక్కలు వేసుకొని మర్దన వేసుకోండి, తగ్గిపోతుంది. తర్వాత ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే, చిన్న పిల్లలకు అంటే 5 ఇయర్స్ లోపు బేబీ వాళ్ళకు డైరెక్ట్ వాళ్ళకి పెట్టకండి, డైరెక్ట్ ఆవిరి పట్టకండి. అండ్ వాళ్ళకి తాగిచ్చేటప్పుడు 1 డ్రాప్ చాలు, హాట్ వాటర్లో 1 డ్రాప్ సరిపోతుంది. డైరెక్ట్ పెట్టకుండా వాళ్ళు పడుకున్నప్పుడు కర్చీప్లో 2 చుక్కలు వేసి పక్కకు పెట్టండి, వాళ్ళకి సరిపోతుంది.